ఏ జనమునకు ఇలాగూ చేసి ఉండలేదు. ఆఖరి వచనము, ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే విన్నవి, యెహోవాను స్తుతించుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తుతించడం ఎంతో మంచిది అని మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ప్రియులారా. మనము స్తుతించినప్పుడు ఆ స్తుతులన్నీ కూడా ఒక సింహాసనంగా సిద్ధపాటు చేయబడతాయట. మన స్తుతులన్నీ ఒక సింహాసనముగా ఉన్నప్పుడు అత్యున్నత సింహాసనము పైన ఆసీనుడుగున్నటువంటి దేవాది దేవుడు కెరూబులు శరూబులతోనూ కోట్ల కొలది దేవదూతల సమూహముతో స్తుతించబడుచున్న దేవాది దేవుడు సూర్య చంద్ర నక్షత్రాదులతోనూ హిమముతోనూ ఆవిరితోనూ రాజుల చేత యాజకుల చేత అధికారుల చేత ప్రధానుల చేత బాలుల చేత యవ్వనుల చేత వృద్ధుల చేత యవ్వనుల చేత స్తుతించబడుచున్న దేవాది దేవుడు అత్యున్నత సింహాసనాన్ని విడిచి మన స్తుతుల సింహాసనం మీదికి ఆయన వచ్చి ఆసీనుడిగా ఉంటాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరం ఇంతవరకు పాటల ద్వారా దేవుణ్ణి పాడి స్తుతించాము. వాక్యం ద్వారా దేవుణ్ణి స్తుతించేటట్టుగా మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా. మనము స్తుతించినప్పుడు ఆ స్తుతులన్నీ ఒక సింహాసనముగా ఉండి ఆ స్తుతుల సింహాసనం మీద మన మధ్యలో దేవాది దేవుడు సింహాసనాసీనుడిగా ఉన్నాడు. ఆసీనుడిగా ఉన్నటువంటి దేవుడట వెలుగును వస్త్రము వలె ధరించుకొని సింహాసనాసీనుడిగా మన మధ్యలో ఉంటున్నాడు ప్రియులారా. మహా వెలుగుతోనూ మహాప్రభావముతోనూ ఆయన ఉండి మనందరినీ కూడా పరిశీలిస్తున్నటువంటి దేవుడు. ఏ విధంగా నా బిడ్డలు నన్ను స్తుతిస్తూ ఉంటున్నారు, ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నారు, ఏ విధంగా కొనియాడుతూ ఉన్నారు, ఏ విధంగా నా నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారు, నేను చేసినటువంటి మేలులను బట్టి ఉపకారాలను బట్టి అద్భుత కార్యాలను బట్టి ఆశ్చర్య కార్యాలను బట్టి గొప్ప కార్యాలను బట్టి నన్ను స్తుతిస్తూ ఉంటున్నారా వీరు? వారు స్తుతించినట్లయితే నేనేం చేయాలా? వారిని ఏ మేలు చేయాలి, ఏ ఉపకారం చేయాలి, ఏ విధంగా దీవించాలి, ఏ విధంగా ఆశీర్వదించాలని దేవుడు మన మధ్యలో ఉండి మనందరినీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, కరుణా కటాక్షములు కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, దయ కలిగినటువంటి దేవుడు, కృపా వాత్సల్యతములు కలిగినటువంటి దేవాది దేవుడు మన మధ్యలో ఉండి మన వైపు చూస్తున్నటువంటి దేవాది దేవుడు. ఇక్కడ దేవుని వాక్యములో చూసినట్లయితే మొదటి వచనములో యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అని చెప్పబడుతుంది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని కుమార్తెలకు దేవుని కుమారులకు దావీదు మహారాజు పలికిన మాటలు ఈ దినాన మనతో పలికిస్తూ ఉన్నాడు. ఏమని పలికిస్తున్నాడంటే యెహోవాను స్తుతించుట మంచిది, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది అని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనం వింటున్నాం ప్రియులారా. మనమందరం కూడా శ్రేష్టమైన దాన్ని పొందుకోవాలని, మనమందరం కూడా ఉత్తమమైన దాన్ని పొందుకోవాలని, మన కుటుంబాలకు మనకు కావలసినటువంటి ప్రతి అవసరతను ప్రతి అక్కరతను అనుగ్రహించి దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. దేవుని వాక్యంలో చూసినట్లయితే 147వ కీర్తన 12వ వచనములో చూద్దాం ఒక మాట. యెరూషలేమా యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడుము అని చెప్పబడుతుంది. ఏమనగా యెరూషలేమా యెహోవాను కొనియాడాలట. ఆ గొప్ప సంగతులను బట్టి, గొప్ప ఆశ్చర్య కార్యాలను బట్టి, గొప్ప అద్భుత కార్యాలను బట్టి, అనేకమైన విచిత్రమైనటువంటి కార్యాలను బట్టి, జరిగించిన వాటిని బట్టి యెరూషలేము ఏం చేయాలంట? దేవుణ్ణి కొనియాడాలట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రాత్రి సమయంలో మీరు కొంతమంది రావటం లేదు కానీ యెరూషలేము దేవాలయము, యెరూషలేము పట్టణం అంతా కూడా కూలిపోయినప్పుడు
దాన్ని తిరిగి మరలా కట్టడానికి దేవుని బిడ్డలైనటువంటి వారు ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మొరపెట్టినప్పుడు తిరిగి ఆ పట్టణాన్ని కట్టడానికి, ఆ దేశాన్ని కట్టడానికి దేవుడు మరలా కృప చూపించే దేవాది దేవుడని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో నుండి మాట్లాడుతూ ఉన్నాడు. తిరిగి కట్టబడిన తర్వాత, తిరిగి తోటవలె చేయబడిన తర్వాత, ఉత్సాహింపబడే స్థలముగా చేయబడిన తర్వాత, స్తుతించే స్థలముగా చేయబడిన తర్వాత, ఆ యెరూషలేము చేసే పని ఏంటంటే దేవుణ్ణి ఏం చేయాలా? కొనియాడాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను కూడా ఒకానొక స్థితిలో, పడిపోయినటువంటి స్థితిలో, పనికి మాలినటువంటి స్థితిలో, చీకటిలో ఉన్నటువంటి స్థితిలో, దేవునికి దూరస్థులముగా ఉన్నటువంటి స్థితిలో, బానిసత్వములో ఉన్నటువంటి స్థితిలో, ఎందుకు పనికిరానటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను తన ఉచితమైనటువంటి కృపచేత మనలను ప్రేమించినటువంటి దేవుడు. ఆయన ప్రేమించి పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన నిన్ను, నన్ను, మనందరినీ కూడా క్రీస్తు యేసులో బ్రతికించినటువంటి దేవాది దేవునికి ఈ ప్రభు దినమున, ఈ పరిశుద్ధ దినమున నీవు నేను చేయవలసింది ఏంటంటే ఆ బ్రతికించినటువంటి దేవాది దేవుణ్ణి మనము కొనియాడాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయ్యా, ఒక దినాన దూరంగా ఉన్నామయ్యా, ఒకప్పుడు చీకటిలో ఉన్నామయ్యా, ఒకప్పుడు బానిసత్వములో ఉన్నాయా, ఒకప్పుడు బంధకాల్లో ఉన్నాం ప్రభువా. నీ ఉచితమైన కృప చేత మమ్మల్ని విడిపించావయ్యా. నీ గొప్ప భాగ్యాన్ని బట్టి, నీ గొప్ప ప్రేమని బట్టి నిన్ను కొనియాడుతున్నానయ్యా, నిన్ను హెచ్చిస్తున్నానయ్యా అని నీవు దేవుణ్ణి స్తుతించినట్లయితే దేవుడు ఎంతో సంతోషించే దేవుడు అయ్యింటున్నాడు. అందుచేతనే ఇక్కడ యెరూషలేమా యెహోవాను కొనియాడుము అంటున్నారు. తర్వాత సియోను నీ దేవుని కొనియాడుము. సియోనులో జనులందరూ కూడా ఎట్లా ఉంటారట? సంతోషముతో, ఆనందముతో, ఉత్సాహముతో దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుణ్ణి హెచ్చిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుడిచ్చే దీవెనలు, ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటారట. అందు గురించి ఏమంటున్నాడంటే సియోను నీ దేవునిని కొనియాడాలట. ఎంత కొనియాడినా గాని ఆయన రుణము తీర్చుకోలేము, ఎంతగా స్తుతించినా గాని ఆయన రుణము తీర్చుకోలేము. ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మారులు ఆరాధించినా, ఎన్నిసార్లు కొనియాడినా గాని ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేము. సియోనులో మనల్ని చేర్చాడు దేవుడు, సియోనులో మనల్ని ఉంచాడు ఆయన. తన కృప చేత మనకున్నటువంటి బాధలన్నిటినీ, మనకున్నటువంటి కష్టాలన్నిటినీ, మనకున్నటువంటి ఇరుకులన్నిటినీ, మనకున్నటువంటి ఇబ్బందులన్నిటినీ, మనకున్నటువంటి శోధనలన్నిటినీ, మనకున్నటువంటి వ్యాధులన్నిటినీ కూడా దూరపరిచి, దూరంగా ఉంచి తన ఉచితమైనటువంటి కృప చేత సియోనులో మనం ఉంచి మనల్ని కొనియాడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఈ సమయంలో నీవు నేను మనమందరము దేవుణ్ణి కొనియాడినట్లయితే, దేవుణ్ణి హెచ్చించినట్లయితే, దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఆయన చేసే పని ఏంటంటే చూడండి, అక్కడ 13వ వచనంలో అంటాడు, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచిన దేవుడై ఉంటున్నాడు. ప్రియులారా, దేవుడు నువ్వు కొనియాడినట్లయితే, దేవుడు నీవు హెచ్చించినట్లయితే, దేవుణ్ణి ఆరాధించినట్లయితే, నీకు చేసిన ప్రతి మేలును బట్టి, ప్రతి ఉపకారాన్ని బట్టి నువ్వు దేవుణ్ణి ఆరాధించినట్లయితే, నువ్వు కొనియాడినట్లయితే నీ గుమ్మముల గడియలను బలపరిచిన దేవుడై ఉంటున్నాడు, బలపరిచే దేవుడై ఉంటున్నాడు. నీ గుమ్మము అనగా నీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని ఎరుగరా అంటున్నాడు. ఆ ఆలయములో ఒక గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మములను బలపరిచే దేవుడు అందులో నివాసంగా ఉండి నిన్ను శక్తి చేత, నిన్ను ప్రభావము చేత, దేవుని ఆత్మ చేత నింపి నిన్ను ఆత్మతో, సత్యముతో ఆరాధించేటట్టుగా చేసే దేవుడు, దేవాది దేవుడు అయ్యుంటున్నాడు. ప్రియులారా, అందుచేతనే ఇక్కడ అంటున్నాడు, ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలందరినీ కూడా ఆశీర్వదించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం అందరం వచ్చేది ఎందుకంటే గడిచిన వారం అంతా ఎన్నో పనుల మీద, ఎన్నో
తర్వాత ఉద్యోగ రీతిగా, పనుల రీతిగా, రకరకాలైనటువంటి బాధల్లో, వేదనలో, కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఎన్నో విధములుగా ఉన్నటువంటి మనము వాటన్నింటినీ విడిచిపెట్టి ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో, ఈ పూజా దినములో, ఈ ఆరాధన దినములో దేవుని సన్నిధికి వెళ్ళినట్లయితే, దేవుణ్ణి ఆరాధించినట్లయితే, దేవుణ్ణి స్తుతించినట్లయితే, దేవుణ్ణి ఘనపరిచినట్లయితే ఆయన ఏ విధంగా నన్ను దీవిస్తాడో, ఆశీర్వదిస్తాడో అని ఆశ కలిగి దేవుని సన్నిధికి వస్తున్నాం ప్రియులారా. నువ్వు నిజంగా దేవుని ఆత్మ కలిగి దేవుని సన్నిధికి వచ్చి ఆత్మ చేత నింపబడి దేవుణ్ణి నీవు ఆరాధించినట్లయితే తప్పకుండా ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? దేవుణ్ణి స్తుతించినప్పుడు. 12వ వచనములో ఆయనను కొనియాడినప్పుడు, సియోనులో ఆయనను కొనియాడినప్పుడు ఆయన నిన్ను బలపరుస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అందు గురించి 67వ కీర్తనలో 5వ వచనములో ఉంటుంది ఆ మాట, దేవా ప్రజలు నిన్ను స్తుతించుదురుగాక, ప్రజలందరూ నిన్ను స్తుతించుదురుగాక, అప్పుడు భూమి దాని ఫలములిచ్చును. దేవుడు మా దేవుడు మమ్మలను ఆశీర్వదించి దేవుడు మమ్మలను దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దీవించును గాక అంటే అవును గాక అని అర్థం పిల్లారా. ఆమేననగా అవును గాక అని అర్థం. మీరందరూ కూడా ఆమేనాలా. హల్లెలూయా. దేవుడు మనల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. ఆ ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుని సన్నిధికి వచ్చాం ప్రియులారా. అందుచేతన ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి అన్నాడు. ఆశీర్వాదం పొందుకోవాలి మనం. ఆశీర్వాదములు పొందుకోకపోయినట్లయితే, దీవెనలు పొందుకోకపోయినట్లయితే మనం చేసేటటువంటి ఆరాధన వ్యర్థమే ప్రియులారా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. అందుచేతనే నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. 14వ వచనం, నీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయవాడు ఆయనే అంటున్నాడు ప్రియులారా. నీ కుటుంబంలో, లేక నీ ఇంటిలో, లేక నీ భార్య భర్తల మధ్య, లేకుంటే అన్నదమ్ముల మధ్య, అక్కజనుల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య సమాధానము లేకపోయినట్లయితే దేవుడు ఏం కలిగజేస్తాడట? నీ సరిహద్దులలో సమాధానమును కలుగు చేయవాడు ఆయనే అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని దీవెనలు ఇస్తానంటున్నాడు దేవుడు, ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తానంటున్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత శ్రేష్టమైనటువంటి దేవుడు, ఎంత మహిమ కలిగిన దేవుడు, ఎంత ప్రభావం కలిగిన దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనములో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడు మీకు అందరికి ఏమై ఉంటాడంట? తోడై ఉంటాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమాధానకర్త అయినటువంటి దేవుడు మీ అందరికి తోడయ్యుండును గాక. ఆమేన్. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యము మనకిచ్చాడు దేవుడు, ఎంత గొప్ప విధేయత మనకిచ్చాడు. ఏ దేవుడట ఆ దేవుడు? సమాధానాన్ని ఇచ్చే దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు, శాంతినిచ్చే దేవుడు, సమస్తాన్ని అనుగ్రహించే దేవుడు అయ్యింటున్నాడు ప్రియులారా. అదే 16వ అధ్యాయంలో 24వ వచనంలో కావచ్చు ఉంటుంది మాట, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికి తోడై ఉంటుందంట. ఎంత గొప్ప ధన్యత. నువ్వు స్తుతించినట్లయితే, నువ్వు కనపరిచినట్లయితే, నువ్వు ఆరాధించినట్లయితే, నువ్వు మహింపరిచినట్లయితే సమాధానకర్త అయినటువంటి దేవుడు మనందరికీ తోడుగా ఉంటాడట. ఆయన తోడుంటే ఏది కూడా కొదువై ఉండదు. ఆయన మన వెంట ఉంటే ఏమి కూడా కొదువై ఉండదు. మనతో ఉంటే ఏమి కూడా కొదువై ఉండదు. ఇంకేం చేస్తున్నాడంట? 24వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడై ఉంటుందట. ఆయన కృప మనకు తోడై ఉంటే, ఆయన కృపను మనం కొలవలేము, ఆయన కృపను వెలకట్టలేము. ఆశ్చర్యకరమైనటువంటి కృప, అద్భుతకరమైనటువంటి కృప అదంతా మనకి అనుగ్రహిస్తాడట. ఎంత శక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధించడానికి మనము దేవుని సన్నిధికి వచ్చాం ప్రియులారా. ఆ గొప్ప దేవుడు దొరుకుట మనకి ఎంతో ధన్యత.
ఈ ధన్యత పోగొట్టుకొని ఎంతో మంది ప్రభువుగా దూరంగా ఉండి ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నెన్నో పడతా ఉన్నారు. దేవుని ఉచితమైనటువంటి కృపచేత దేవుడు మనకి అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత సమాధానం. ఇక్కడ చూసినట్లయితే వారి నీ సరిహద్దులలో సమాధానమును కలుగు చేయువాడు ఆయనే అంటా ఉన్నాడు. నీకు సమాధానము, నీ కుటుంబంలో సమాధానము, నీ బిడ్డలకు సమాధానము, నీ తల్లిదండ్రులకు సమాధానము, నీ బంధుమిత్రులతో సమాధానము, లోకములో ఉన్నట్టు ప్రతి వారితో సమాధానము నీకు కలుగు చేసి నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచే దేవుడు, నిన్ను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆ దేవుణ్ణి మనము ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చాం ప్రియులారా. కింద చదివినట్లయితే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనేనట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేంతోనంట తృప్తిపరిచేవాడు? మంచి గోధుమ అంటే దానిలో మంచి గోధుమ పంటతో అంటే దానిలో చెడ్డవి కూడా ఉన్నాయి అన్నమాట. ఒకవేళ చెడ్డ గోధుమ పంటతో నిన్ను దీవిస్తాను అంటాడా దేవుడు? అనడు ప్రియులారా. దేవుడిచ్చేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనటువంటిదే. దేవుడిచ్చేది ప్రతిది కూడా ఉత్తమమైనటువంటిదే. దేవుడిచ్చేది ప్రతి ఒక్కటి కూడా అది మేలుకరమైనటువంటిదే. అది ఏది చేసినప్పటికీ అది మన మేలుకై చేస్తాడు గనక ఆయన మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరిచే దేవుడు. చెడ్డ వాటిని నీకెవడు, పనికి మాలిన వాడు మీకెవడు, పారేసిన వాటిని ఇవ్వడు. కానీ అందుచేతనే మన పితరులు మన దేవుడికి ఏం చేసేవాళ్ళో తెలుసా? బలి అర్పించాలంటే, దహన బలులు అర్పించాలంటే శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకుని వచ్చి, పొటేళ్లను తీసుకుని వచ్చి అక్కడ దేవునికి బలి అర్పించేవారు. మచ్చ గాని, డాగు గాని, కలంకము గాని మరి ఏది కూడా లేనటువంటి వాటిని దేవునికి తీసుకుని వచ్చి ఆ బలి, దహన బలి అర్పించాలని దేవుని వాక్యంలో రాయబడింది. అదేవిధంగా అలాంటి శ్రేష్టమైనటువంటి దేవుడు తన బిడ్డలకు ఇచ్చేటటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటి అంటే శ్రేష్టమైనటువంటివి, ఉత్తమమైనటువంటివి. అందుచేతనే దేవుడు అంటున్నాడు, మంచి గోధుమ పంటతో నేను నిన్ను తృప్తిపరుస్తానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను తృప్తిపరిచే దేవుడు ఆయనే. నీ భార్య నిన్ను తృప్తిపరచకపోయినా, భర్త తృప్తిపరచకపోయినా, పిల్లలు తృప్తిపరచకపోయినా, నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త, నిన్ను ప్రేమించినటువంటి దేవుడు, నిన్ను విడిపించినటువంటి దేవుడు, నిన్ను బాగు చేసినటువంటి దేవుడు, ఆయనను ఆశ్రయించి ఆయన మాట చొప్పున నువ్వు నడుచుకొని ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే నిన్ను మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిపరిచే దేవుడు, నీ కుటుంబాన్ని తృప్తిపరిచే దేవుడు, నీ సమస్తాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆనందింపచేసే దేవుడు. అందుచేతనే ఈ పరిశుద్ధ దినములో, ప్రభు దినములో దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. అందుచేతనే మొదటి వచనములో అంటాడు, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పెదము అనే దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడింది. ఆ విధమైనటువంటి స్తుతి ఆరాధన మనం చేసినట్లయితే మన స్తుతుల మీద నుండి ఆయన ఏం చేస్తాడట? మనం కొనియాడితే మనల్ని ఆయన కొనియాడతాడు, మనం హెచ్చిస్తే ఆయన హెచ్చిస్తాడు, మనల్ని మంచి గోధుమ పంటతో దీవిస్తాడు. నీ సరిహద్దులలో, నీ కుటుంబంలో నీకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. కాబట్టి అలాంటి కృప, అలాంటి దీవెనలు మనమందరం కూడా పొందుకోవడానికి మనమందరం కూడా ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించుదాం. అట్టి ఆరాధన చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి అట్టి ఆరాధన చేయడానికి మనమందరం కూడా దేవుణ్ణి స్తుతించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనమందరం కూడా చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత లేచి నిలబడి ఒక పాట పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించుదాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం కలిగినటువంటి మా యేసయ్య, నీ గణపాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. జీవాధిపతివి, సమస్త సృష్టికర్తవు, మా స్తుతుల మీద ఆసీనుడిగా ఉండి నాతో మాతో మాట్లాడినటువంటి దేవాది దేవుడవు. ఆ దేవుణ్ణి మేము ఆరాధించడానికి మీ పాదముల దగ్గరకు వచ్చాం. నీ సన్నిధిలో మేముంటుండగా ప్రభా, మిమ్మల్ని కొనియాడినప్పుడు, మిమ్మల్ని హెచ్చించినప్పుడు ప్రభా,
మమ్మల్ని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, మంచి గోధుమ పంటతో ప్రభా తృప్తిపరిచే దేవుడు, మా సరిహద్దులలో సమాధానము కలుగు చేసే దేవుడు, మా గృహాల్లో సమాధానాన్ని కలుగు చేసే దేవుడు. దేవా, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత ప్రేమ కలిగిన దేవుడు నాయన. ఈ ప్రేమకు మేమేమి చెల్లించి నీ రుణము తీర్చుకోగలం ప్రభా. ఎన్నిసార్లు స్తుతించినా, ఎన్ని మార్లు స్తుతించినా నీ రుణము తెచ్చుకోలేం ప్రభా. మా జీవితకాలం అంతా స్తుతించినా నీ రుణము తెచ్చుకోలేం ప్రభా. మీరే ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి సంతోషింపచేసి ఆనందింపచేసి మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకుంటారని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.